హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాను ప్రకాష్. మీరు చూస్తున్నారు వీటీఎక్స్ వరల్డ్ అఫీషియల్. ఇవాళ వచ్చేసరికి మనం ఇండియాలో ఇంతవరకు ఎవరు తెలుగులో అయినా సరే ఇంతవరకు ఎవరు అన్బాక్సింగ్ చేయనటువంటి మొబైల్ అయితే మనం ఇవాళ అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఈ మొబైల్ ఏంటంటే ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో ప్లస్ అనమాట. ఈవెన్ ఒక్క క్రియేటర్ కూడా మొబైల్ అయితే పంపించలేదు. మనం కూడా ఇది కొనే చేస్తున్నాం అనమాట, మనకైతే పంపించలేదు. సో ఈ మొబైల్ వచ్చేసరికి ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాం. అంటే లో బడ్జెట్, ఎవరైతే 20,000 లోపల బడ్జెట్లో చూస్తుంటారో వాళ్ళకైతే ది బెస్ట్ ఉంటుంది అనమాట ఈ మొబైల్. సో ఒకసారి మనం అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఆల్రెడీ ఈ మొబైల్ అయితే నేను అన్బాక్సింగ్ చేసేసాను, ఎందుకంటే కొరియర్ పార్ట్నర్ కూడా ఒకసారి చెక్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ మొబైల్ ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసిందే, బట్ ఏమేమి కంటెంట్స్ వచ్చినాయో ఒకసారి క్లారిటీగా అయితే చూద్దాము. ఫస్ట్ అయితే దీంట్లో మనకి ఫుల్ బాక్స్లో 2 టైప్స్ ఆఫ్ బాక్సెస్ అయితే వస్తాయి అనమాట. ఒకటి వచ్చేసరికి మొబైల్ బాక్స్ అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి వైర్లెస్ ఛార్జర్ అనమాట. దీనికి మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే మనం మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేద్దాము, తర్వాత వైర్లెస్ ఛార్జర్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే గైస్, మనం మొబైల్ బాక్స్ గా చూస్తే ఇలా ఉంటుంది అనమాట. ఫ్రంట్ వచ్చేసరికి బ్రాండింగ్ అని మెన్షన్ చేస్తాడు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిజైన్ బాక్స్. ఈ డిజైన్ వచ్చేసరికి స్పెషల్ ఎడిషన్ అనమాట, BMW ఎడిషన్ అయితే ఇచ్చాడు. సో ఈ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ గా చూస్తే మనకి ఈవెన్ థీమ్స్ తో సహా మనకి BMW ఉంటాయి అనమాట. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek 7080 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ హై ఎండ్ గేమింగ్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ లో ఎండ్ గేమ్సింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చేసరికి మనకి BGMI వచ్చేసరికి మనకి స్మూత్ అండ్ అల్ట్రా దాకా అయితే సపోర్ట్ ఉంది, అంత మించి అయితే సపోర్ట్ చేయదు. అండ్ అంతకు మించి మనకి సపోర్ట్ చేస్తే మనం పెట్టుకోమనుకోండి, ఎందుకంటే మొబైల్ హీట్ అవుతుంది కాబట్టి. సో దీంట్లో వచ్చేసరికి మనకి 4800 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 100 watts ఆఫ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ అయితే మనకి బాక్స్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ అయితే మొబైల్ అయితే ఉంటుంది. సో గైస్, మొబైల్ అయితే ఉంటుంది డైరెక్ట్ అన్బాక్సింగ్ చేయగానే. సో ఈ మొబైల్ పక్కన పెడితే ఇంకా బాక్స్లో ఏమున్నాయి అనేది ఒకసారి చెక్ చేద్దాము. బాక్స్లో వచ్చేసరికి నెక్స్ట్ మనకి ప్రీమియం కేస్ అయితే ఇస్తున్నారు. ఈ కేస్ వచ్చేసరికి మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ కన్నా చూస్తే మీకు రింగ్ అయితే కనిపిస్తుంది, వైర్లెస్ ఛార్జింగ్కి సంబంధించిన రింగ్ అయితే కనిపిస్తుంటుంది మీకు ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రాండ్ వారంటీ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ యూజర్ మాన్యువల్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫోన్కి సంబంధించిన కొన్ని స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి ఛార్జర్, ఇదే అనమాట మనకి 100 watts ఆఫ్ ఛార్జర్. సో ఇంతకు మించి బాక్స్లో అయితే ఏం లేదు. ఇప్పుడు ఒకసారి మనం మొబైల్ అయితే చెక్ చేద్దాము, డిజైన్ అంతా ఎలా ఉందనేది. సో గైస్, ఓవరాల్ మొబైల్ అయితే ఇది కర్వ్డ్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. అండ్ దీని గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ బ్యాక్ క్యామ్ అయితే చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ కెమెరాస్ గా చూసుకుంటే దీంట్లో వచ్చేసరికి మనకి 108 MP మెయిన్ కెమెరా అండ్ 8 MP వైడ్ యాంగిల్ అండ్ 8 MP అల్ట్రా వైడ్ అయితే ఉందన్నమాట. సో ఈ కెమెరాస్ వచ్చేసరికి మనం అంతగా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, ఎందుకంటే OIS కెమెరాస్ కాబట్టి ఎటువంటి సోనీ సెన్సర్స్ కానీ అలాంటివి అయితే లేవు కాబట్టి మనం ఎక్కువగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ ఎవరైతే నార్మల్ పీపుల్ ఉంటారో వాళ్ళకైతే ఓకే అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, ఫ్రంట్ చూసుకుంటే కనుక మనకి ఫ్రంట్ కెమెరా అయితే 32 MP ఇచ్చారు. బట్ ఈ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందన్నమాట. లో లైట్ లో కొంచెం మీకు ఇబ్బంది అనిపిస్తుంది, లైక్ స్మూత్ గా ఫొటోస్ రావడం ఇలా అయితే ఉంటుంది అనమాట. సో లేదంటే 32 MP ఫ్రంట్ కెమెరా కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని స్క్రీన్ వచ్చేసరికి మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చారు, కర్వ్డ్ స్క్రీన్ అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది, వాడే యూజర్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు మీరు చేతిలో పట్టుకున్నప్పుడు ఏదో తెలియని ప్రీమియం మొబైల్ పట్టుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అండ్ దీని ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు, చాలా స్పీడ్గా అయితే ఉందన్నమాట. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చాలా స్పీడ్గా అయితే ఉంది. నెక్స్ట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ గానో చూస్తే మనకి BGMI అనేది చాలా మంచిగా అయితే రన్ అవుతుంది అనమాట. అంటే ఎటువంటి ల్యాగ్స్ అండ్ ఇష్యూస్ లేకుండా అయితే రన్ అవుతుంది. ఎటువంటి లైక్ మీరు గేమ్ ఆడేటప్పుడు సడన్గా ఆగిపోవడం అలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవన్నమాట. ఎవరైతే మిడ్ రేంజ్ మొబైల్లో కొంచెం గేమింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే కొంచెం బాగుంటుంది. ఇంకా ఇప్పుడు మనం కనుక చూసుకుంటే BGMIలో మనకి సర్వర్ ల్యాగ్స్ అయితే అవుతుంది, అలా అయితే కనుక మనం అయితే ఏం చేయలేం. బట్ సర్వర్ ల్యాగ్స్ లేకుండా ఉంటే కనుక మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా అయితే అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో మనం ఇంకా మాట్లాడుకోవాలంటే మెయిన్ హైలైట్ చేసేది మీకు ఈ లైట్ అనమాట. ఈ లైట్ నేమ్ వచ్చేసరికి లైట్ అంటారు. ఈ హాలియో లైట్ వచ్చేసరికి మనకి చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది అనమాట. లైక్ ఇన్కమింగ్ కాల్స్ వచ్చేటప్పుడు కానీ, ఏదైనా నోటిఫికేషన్స్ వచ్చేటప్పుడు కానీ, లేదా మీరు ఏదైనా అలారం సెట్ చేసుకున్నప్పుడు కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం అయితే అలోకేట్ చేసుకోవచ్చు అనమాట ఈ హాలియో లైట్ ద్వారా. మీకు ఒకసారి ఇప్పుడు వీడియోగా డిస్ప్లే అవుతుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి దీంట్లో మనం మేజర్గా మాట్లాడుకునేది ఫ్లాష్ లైట్స్ అనమాట. ఈ ఫ్లాష్ లైట్స్ అనేవి మనం ఏ మొబైల్లో చూసినా సరే మనకి ఒక సింగిల్ లైట్ లేదా డ్యూయల్ లైట్ ఇస్తారు. దీంట్లో బ్యాక్ సైడ్ 4 లైట్స్ అయితే ఉంటాయి అనమాట. ఫ్లాష్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది అండ్ లైట్ ఎఫెక్ట్ అయితే చాలా ఉంటుంది అనమాట. అండ్ మనం దీంట్లో ఇంకా మాట్లాడుకునేది ఫ్రంట్ ఫేసింగ్ LED అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి వీడియో కాల్స్ లేదా ఏదైతే మాట్లాడుకుంటామో వీడియో కాల్స్ అప్పుడు
మనం ఒకవేళ లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉంటే మన ఫేస్ అనేది అవతల వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. అలాంటి టైంలో మనకి ఫ్లాష్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఫ్లాష్ లైట్ వేసుకొని అయితే మనం వీడియో కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు. గైస్ దీంట్లో ఇంకా మనం మాట్లాడుకుంటే దీంట్లో సౌండ్ అయితే చాలా బాగుందన్నమాట. అండ్ జేబీఎల్తో పార్ట్నర్షిప్ తీసుకొని సౌండ్ బై జేబీఎల్ అని చెప్పేసి పెట్టేసి ఏదైతే సౌండ్ ఉందో చాలా లౌడ్ వస్తుంది అనమాట. అంటే దీంట్లో స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి, మీకు 2 సైడ్స్ నుంచి మంచి సౌండ్ అయితే వస్తుంది, సౌండ్ బేస్ గానీ. ఒకసారి మీకు కావాలంటే వినిపిస్తాను, చూడండి. అండ్ నెక్స్ట్ థింగ్, దీంట్లో ఇంకో కూల్ ఫ్యూచర్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి మనం ఎప్పుడైతే వాట్సాప్లో వీడియో కాల్స్ మాట్లాడుతుంటామో అప్పుడు ఏంటంటే మన ఫేస్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు అండ్ వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు, వాయిస్ చేంజ్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. ఏది లైక్ ఇప్పుడు మనం గేమ్స్లో మార్చుకుంటాం కదా వాయిస్ చేంజర్ అని చెప్పేసి, కిడ్స్, ఉమెన్, మెన్, బాయ్ ఈ టైప్లో మార్చుకుంటాం కదా. అలా దీంట్లో కూడా సపరేట్ మోడ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఈ చేంజ్ చేసుకొని మనం వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనం మేజర్గా ఇంకా మాట్లాడుకోవాలనుకుంటే దీంట్లో మనకి డిమ్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం వీడియో కాల్స్ మాట్లాడుతున్నాం, ఫ్లాష్ అనేది ఎక్కువ అవుతుంది, మనం ఆ డిమ్ కనుక యాక్టివేట్ చేసుకున్నాం అంటే మనకు సరిపడా లైట్ ఉండి మన ఫేస్ అనేది క్లారిటీ కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి కూల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకుంటే దీంట్లో బడ్జెట్లో వైర్లెస్ ఛార్జింగ్ అనమాట. ఈ వైర్లెస్ ఛార్జింగ్ ఏదైతే ఉందో 20 వాట్స్ ఇచ్చాడు మనకి. బట్ ఆ 20 వాట్స్ ఎనఫ్ అనమాట. యాక్చువల్గా అయితే మనకు బడ్జెట్లో ఎవడో వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇవ్వరు. మనం ఇంకా దీంట్లో మాట్లాడుకోవాలనుకుంటే దీంట్లో 100 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. విత్ ఇన్ 8 మినిట్స్లోనే మీకు 50% ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ 25 మినిట్స్లోనే ఫుల్ బ్యాటరీ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే బేసిక్, స్మార్ట్ అండ్ హైపర్. బేసిక్ మోడ్లో వచ్చేసరికి మీకు చాలా లోగా అయితే ఛార్జ్ అవుతుంది. అండ్ ఏదైతే స్మార్ట్ మోడ్ ఉందో మీకు 80% దాకా స్పీడ్ అయ్యి 80% నుంచి స్లో అవుతుంది అనమాట. సో ఏదైతే హైపర్ మోడ్ ఉందో ఓవరాల్ ఒకటే ఛార్జింగ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో వచ్చేసరికి మీకు ఛార్జింగ్ సంబంధించిన చీతా X1 చిప్ అని చెప్పి డెడికేటెడ్ ఛార్జింగ్ చిప్ అయితే ఉందన్నమాట. దీనివల్ల మీకు పవర్ ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువ అవుతుంది. అండ్ మీ బ్యాటరీ అనేది లేదా ఫోన్ అనేది హీట్ కాకుండా ఉంటుంది. ఇలా మీ 100 వాట్స్ ఛార్జింగ్ అయితే ఉపయోగపడుతుంది. అండ్ దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది వైర్లెస్ ఛార్జింగ్. ఇప్పుడు అదైతే మనం ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మీకు. సో ఇదన్నమాట వైర్లెస్ ఛార్జింగ్ సంబంధించిన మ్యాక్ ప్యాడ్. సో దీన్ని అయితే ఇప్పుడు మనం ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాం లోపల ఎలా ఉందనేది. దీంట్లో అయితే మనకి ఒక మ్యాక్ ప్యాడ్ అండ్ యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు ఒకసారి మనం మ్యాక్ ప్యాడ్ చూద్దాం. మ్యాక్ ప్యాడ్ క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. ఇప్పుడు ఒకసారి ఇది పౌచ్కి స్టిచ్ అవుతుందా లేదా అనేది ఒకసారి మనం పౌచ్ కేసు అయితే చూద్దాము. సో ఇదన్నమాట వాళ్ళు ఇచ్చిన కేసు, చాలా క్వాలిటీ ఉంది అనమాట కేసు అయితే. అండ్ చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. సో ఇదైతే స్టిచ్ అవుతుంది, చాలా స్ట్రాంగ్ కూడా ఉంది. అండ్ మొబైల్కి ఎప్పుడైతే మనం ఛార్జ్ చేస్తామో ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట దీనికంటే కూడా. సో ఇదైతే నాకు చాలా మంచిగా అయితే అనిపించింది. మొబైల్ కనుక మనం ఫిక్స్ చేస్తే ఇలా ఉంటుంది. సో గైస్ మీకైతే ఈ వైర్లెస్ ఛార్జింగ్ గురించి కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మేజర్గా ఈ మొబైల్ ఎవరి కోసం తీసుకోవచ్చా లేదా అనేది మాట్లాడుకుంటే, ఈ మొబైల్ ఎవరైతే 20,000 లోపల మాకు బెస్ట్ మొబైల్ కావాలనుకుంటారు అండ్ వైర్లెస్ ఛార్జింగ్ లేదా హెవీగా యూజర్ అయి ఉండి మాకు వెంటనే ఛార్జ్ అయిపోవాలి అన్న రేంజ్లో చూసే వాళ్ళకైతే ఈ మొబైల్ అయితే ది బెస్ట్ ఉంటుంది అనమాట. అండ్ గైస్ ఇప్పుడే కనుక మన ఛానల్లో వీడియోస్ చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.